యాద్ చేసుకోండి. ఏమన్నాడు అన్నాడు, అందరు ఊరుకుంటా ఓన్రి కేసీఆర్ ₹1,00,000 రుణం మాఫీ చేసిన అనుకుంటాడు, వాళ్ళందరూ నాకే ఓట్లేస్తారు అనుకుంటున్నాడు. ₹1,00,000 మాఫీ అయిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకుకు ఓన్రి పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 8 దాకా తెచ్చుకోండి. 9 తారీఖు రోజే సోనియా గాంధీ బర్త్డే, అదే రోజు మొదటి సంతకం ముఖ్యమంత్రిగా పెడతా, ఒక్కటే సంతకంతో 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. ఎప్పుడు? పోయిన ఏడాది డిసెంబర్ 9. అయిపోయిందా రుణమాఫీ మొత్తం? అయిపోయిందా? సంతకం అయిందా? డిసెంబర్ 9 పోయిందా? జనవరి 9 పోయిందా? ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, అక్టోబర్ 9 వస్తాను. అంటే 10 నెలలు నిండదందుకు వచ్చింది. 10 నెలలు పోయింది. మొదటి రోజు సంతకం అన్నాడు. సరే, మొదటి రోజు సంతకం అన్నాడు. ఆ సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి క్లిచ్చుకుంటే ఏం చెప్పిండు, ఇగో నేను ఇక్కడ లంకె బిందులు ఉంటాయనుకొని వచ్చినా, మరి ఇక్కడ లంకె బిందెలు లేవు అనుకుంటే ఇక్లిస్తాను. నాకు తెలియ కడుతా, మీరు కందుకూరులు అందరూ హుషారు, మీరు బాగా మీరు చెప్పాలి. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడే? ఎవడన్నా ముఖ్యమంత్రి అడుగుతాడా లంకె బిందెలు ఉన్నాయా అని? సెక్రటేరియట్లా కాగితాలు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి, అధికారులు ఉంటారు, ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది. గాడ లంకె బిందెలు ఉంటాయి ఎక్కడన్నా? గసంటి బుద్ధినది. డిసెంబర్ 9 నాడు సరే ఎరకలేదు, కొత్తోడు కదా, తెలియదు, ఇదివరకు ఎన్నాడు అనుభవం లేదు, మా సబితక్క లెక్క మంత్రి పదవి చేసినోడు కాదు, ఇదివరకు అనుభవం లేదు, నేర్చుకుంటాడు తీ అనుకున్నాం. మొత్తం తిరుగుడు మొదలు పెట్టిండు. యాడ దేవుడు కనబడితే పాపం దేవుడి మీద ఒట్టు, యాయిరుగుట్ట పోతాడు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు 15 ఆగస్టుకి ఎత్తా అన్నాడు. వరంగల్ వేయండు, భద్రకాళి తల్లి మీద ఒట్టు అన్నాడు. ఎమ్లాడ వేయండు, రాజన్న మీద ఒట్టు అన్నాడు. యాడ దేవుడు కనబడితే పాపం ఆ దేవుడి మీద ఒట్టేసిండు. దర్గా కూడా వేయండు. ఏ దేవుడిని విడిచిపెట్టాలి, ఈ దేవుడు ఆ దేవుడు కాదు, అందరు దేవుళ్ళను, మొత్తానికి మనుషులనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేసిండు మన చిట్టినాయుడు. చిట్టినాయుడు కరెక్ట్ పేరేనా? చిట్టినాయుడే కరెక్టా? చిట్టినాయుడు సిట్టెలకనో కానీ మొత్తానికైతే ఈ మనిషి మొదలే చెప్పిండు, తప్ప అయినది కాదు, రేవంత్ రెడ్డిది కాదు. ఆయన మొదలే చెప్పిండు, గుంపు మేస్త్రి అంటే కడతారు, కూలగొట్టరు. తమ్మి గుంపు మేస్త్రి అంటాడు, కడతాడు, కూలగొట్టాడు. వీడు కూలగొట్టేటాడు చిట్టినాయుడు. నేనేం చెప్తున్నా అంటే ఆయన తప్పు కాదు, తప్పు మనదే. ఆయన కుల్లా చెప్పిండు, ఇగో ప్రజలు రాజకీయ నాయకుల చేతిలో మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసపు మాటలే చెప్తాం. నమ్మి మోసపోతే వాళ్ళ తప్పుగా నాదేం తప్పు తమ్మి? చూసిర్రా వీడియో? మీరు చూసిర్రా? అయినా చూసి కూడా ఆయన ఓట్లు గుద్దిరు చూడు, అది గ్రేట్. చూసిండ్రు, నమ్మిండ్రు, వాడు చెప్పంగా మళ్ళా నేను లంగన్ రాబాయి వాడే చెప్పంగా అయినా నమ్మిరు చూడు, అది కథ. మన జర్ర మహేశ్వర పోలేయాలి, మీరు మంచోళ్ళు ఎత్తాము, నాకే మీరు వేయలే కానీ మీరు ఆడబెట్టాలను గానే పెట్టి రాలని, కానీ పాపం మిగతా ఊళ్ళో నా మీరు మా ఇబ్రాహీం